గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్ ధర్మస్థల. ధర్మస్థలలో జరుగుతున్న ఘటన దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో మనందరికీ తెలుసు. ఇప్పుడు తాజాగా బీజేపీ నిరసనలు ర్యాలీలు చేపడుతోంది ధర్మస్థలలో. దీంతో హైటెన్షన్ నెలకొంది ధర్మస్థలలో అని చెప్పొచ్చు. ధర్మస్థలపై పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం జరుగుతోంది అంటూ దీనికి వ్యతిరేకంగా బీజేపీ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తుంది. ఆందోళన చేపట్టింది బీజేపీ నేతలంతా నినాదాలు, ప్లకార్డులతో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే కర్ణాటక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర ధర్మస్థల మంజునాథ స్వామిని దర్శించుకున్నారు. సో ఆయన రాకతో ఈ ర్యాలీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిందని చెప్పొచ్చు. చలో ధర్మస్థలకు బీజేపీ ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే రాకతో కూడా బీజేపీ నేతలంతా ఒక్కసారిగా అక్కడ చేరి నిరసనని వ్యక్తం చేస్తున్నారు. ధర్మస్థలపై అసత్య ప్రచారం జరుగుతుందంటూ ఒకవైపు బ్రాహ్మణ సంఘాలు, మరోవైపు బీజేపీ నేతలు వీరంతా కలిసి కూడా దీనికి వ్యతిరేకంగా నిరసనను వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని రాకతో కూడా ధర్మస్థల క్షేత్రం మొత్తం కాషాయపరమైందని చెప్పొచ్చు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులను ప్రభుత్వం మోహరించింది. స్వామి దర్శనానంతరం మీడియా ముందుకు వస్తున్నారు బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర. ప్లకార్డులు పట్టుకుని బీజేపీ కార్యకర్తలంతా కూడా నిరసన తెలుపుతున్నారు. ధర్మస్థలపై అసత్య ప్రచారాన్ని తీవ్రంగా విజయేంద్ర కూడా ఖండిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వంపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన. తాము సిట్ విచారణకు వ్యతిరేకం కాదు, కానీ ధర్మస్థలపై తప్పుడు ప్రచారాన్ని అడ్డుకునేందుకే ఈ నిరసన చేస్తున్నట్లుగా విజయేంద్ర క్లారిటీ ఇచ్చారు. సిట్ విచారణ నిష్పక్షపాతంగా జరగాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ధర్మస్థల క్షేత్రంపై వస్తున్న అసత్య ప్రచారానికి సంబంధించి ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలంటూ విజయేంద్ర డిమాండ్ చేస్తున్నారు. రైట్, ధర్మస్థలపై అసత్య ప్రచారం చేస్తున్నారు అంటూ కూడా అక్కడి బ్రాహ్మణ సంఘాలు, అలాగే బీజేపీ నేతలు, ముఖ్యంగా ఆలయ ధర్మకర్త బీజేపీ పార్టీకి చెందిన వాళ్ళు కావడంతో అక్కడ వారంతా కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనికి సంబంధించి వాళ్ళు సుప్రీంకోర్టుని కూడా ఆశ్రయించారు. మీడియా తమపై అసత్య ప్రచారాన్ని ఆపాలంటూ కూడా గ్యాగ్ పిటిషన్ వేశారు. బట్ దాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. మీడియా ప్రచారాన్ని ఆపలేమంటూ గ్యాగ్ రిపోర్ట్ని కూడా గ్యాగ్ తీర్మానాన్ని కూడా ధర్మాసనం తిరస్కరించింది. అయితే ఈరోజు తాజాగా విజయేంద్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర ధర్మస్థలకు వచ్చి మంజునాథ స్వామిని దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన రాకతో నిరసనల వెల్లువగా బీజేపీ కార్యకర్తలు అక్కడికి వచ్చి తమ నిరసనని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో విజయేంద్ర మీడియం ముందుకు వచ్చేసి ఆయన ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. యాక్షన్ తీసుకునేందుకు ప్రభుత్వానికి ఇంకా సమయం, సందర్భం రావట్లేదా అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. ఈ సంచలన కేసులో ఎవరున్నారు, ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి, ఎంతమంది శవాలు అక్కడ దొరికాయి, అస్థిపంజరాలు దొరికాయి అంటూ కూడా ఆయన క్లారిటీ ఇవ్వాలి ప్రజలకు అంటూ కూడా విజయేంద్ర డిమాండ్ చేస్తున్నారు. అస్థిపంజరాలు ఉన్నాయని వస్తున్న వార్తలపై స్పష్టమైన దర్యాప్తు జరగాలంటూ కూడా విజయేంద్ర కోరుతున్నారు. ఇప్పటి వరకు లభ్యమైన వాటి వివరాలు బయట పెట్టాలంటూ కూడా ఆయన కోరుతున్నారు. రైట్, దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, ధర్మస్థలలో ఈరోజు బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర రాకతో ఈ నిరసనలు అనేవి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాయని చెప్పొచ్చు. ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా గ్యాగ్ ఆర్డర్ని తిరస్కరించింది. కాబట్టి ఏ విధంగా ఉండబోతుంది ఇప్పుడు సిచ్యువేషన్ అని అనుకోవచ్చు? ఈ అసత్య ప్రచారాన్ని ఆపాలి అనేది ఆలయ ధర్మకర్తలు కానీ లేకపోతే బీజేపీ కార్యకర్తలు కానీ చేస్తున్న డిమాండ్. సో సిచ్యువేషన్ ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు?
నేత్రావతి నది ఒడ్డున ఈ ధర్మస్థలిలో శవాల దెబ్బలు ఉన్నాయి. ఆ శవాలను నేనే పాతి పెట్టానంటూ కూడా ఎవరైతే పారిశుద్ధ్య కార్మికుడు చెప్పారో అతని ఆధ్వర్యంలో సిట్టు దర్యాప్తు కొనసాగుతుంది. దీనికి సంబంధించి స్పష్టమైన దర్యాప్తు కొనసాగాలనేది ప్రధానంగా అందరూ డిమాండ్ చేస్తున్నారు. దానిలో భాగంగానే ప్రజెంట్ ఈ రోజు బీజేపీ నిరసనతో ధర్మస్థలలో హైటెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పాలి. ధర్మస్థలంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు. నినాదాలతో వారు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ధర్మస్థల మంజునాథ స్వామిని దర్శించుకుని ఇటు బీజేపీ అధ్యక్షుడు మాజీ సీఎం బిఎస్ యడ్యూరప్ప కుమారుడు కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర చెలో ధర్మస్థలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన రావడంతోనే ఆ ధర్మస్థల ప్రాంతం అంతా కూడా ఈ బీజేపీ కార్యకర్తలు నేతలతో గిక్కిసిపోయింది. అందరూ కూడా నిరసన తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చెలో ధర్మస్థలకు ఈ బీజేపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో మరోవైపు బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర రాకతో మొత్తం ప్రాంత ధర్మస్థల క్షేత్రం అంతా కూడా కాషాయమైంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులను ప్రభుత్వం మోహరించింది. ఇప్పటికే ప్రభుత్వం దీనిపై సిట్టు దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. సిట్టు దర్యాప్తు కొనసాగిస్తుందనేది కూడా ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. అయితే ఇక్కడ బీజేపీ చెలో ధర్మస్థలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో భారీగా బీజేపీ నేతలందరూ కూడా అక్కడ చేరుకున్నారు, కార్యకర్తలు చేరుకున్నారు. ఈ ధర్మస్థలను తప్పుడు ప్రచారం చేస్తున్నారు అనేది కూడా బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అంటే సిట్టు దర్యాప్తును మేము వ్యతిరేకించడం లేదంటూ కూడా బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర చెప్తున్నారు. ఒకవైపు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలియజేస్తున్న కార్యకర్తలతో పాటు ఆయన కూడా నిరసన తెలియజేస్తున్నారు. ధర్మస్థలం పైన అసత్య ప్రచారాన్ని తీవ్రంగా విజయేంద్ర ఖండించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వంపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఒకవైపు ప్రభుత్వం సిట్టు దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తుంది, దానికి మేము వ్యతిరేకం కాదు. ధర్మస్థలంపై తప్పుడు ప్రచారం అడ్డుకునేందుకే ఈ నిరసన చేపట్టినట్లు విజయేంద్ర తెలియజేశారు. ఈ సిట్టు విచారణ అనేది చాలా నిష్పక్షపాతంగా జరగాలనేది వారు డిమాండ్ చేస్తున్నారు. ధర్మస్థల క్షేత్రంపై వస్తున్న అసత్య ప్రచారంపై ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకోవాలనేది విజయేంద్ర డిమాండ్ చేస్తున్నారు. ఇక ధర్మస్థలం కేసులో బీజేపీ రాజకీయం చేయడం లేదంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. రైట్ శివ, ఆలయ ధర్మకర్త వీరేంద్ర హెగ్డేతో కూడా విజయేంద్ర భేటీ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్లు తెలుస్తుంది. ఒకవేళ భేటీ అయితే ఆయనపై వస్తున్నాయి, అంటే ముఖ్యంగా వీరేంద్ర హెగ్డే పైన ఆరోపణలు వస్తున్నాయి. ఆయనే 10 దశాబ్ద కాలం నుంచి కూడా ఈ దందా అంతా నడిపిస్తున్నారు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఆయనతోటి ఏం చర్చలు జరపబోతున్నారు అనుకోవచ్చు? డెఫినెట్ గా మీరు అన్నట్లుగా ఈ ఆలయ అధికారితో కూడా ప్రధానంగా ఆయన ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి ఆయన నేతృత్వంలో ఆయన పేరు కూడా తీవ్రమైన ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఆ కోణంలో కూడా సిట్టు దర్యాప్తు చేస్తుంది. ఇప్పుడు విజయేంద్ర కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర హెగ్డేతో కూడా భేటీ అయ్యి ఈ వస్తున్న ఆరోపణలు ఎంతవరకు వాస్తవం, అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా వాట్ ఈస్ వాట్ అనేది కూడా ఆయనతో మాట్లాడి వివరాలు తెలుసుకునే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఒకవైపు గత కొన్ని రోజులుగా కూడా సిట్టు ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో తెలిసిన సమాచారం మేరకు అనేక స్పాట్లుగా డివైడ్ చేసి ఆ స్పాట్లలో ఇదంతా కూడా తవ్వకాలు కొనసాగిస్తున్నారు. గతంలో వర్షాల ఆటంకం వల్ల కూడా తవ్వకాలకు కొంత వర్షాలు రావడంలో ఆటంకం ఏర్పడింది. ఇప్పుడు ఈ ధర్మస్థల వద్ద బీజేపీ నిరసన తెలియజేస్తూ ఉన్న నేపథ్యంలోనే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే అవకాశం ఉందని కూడా బీజేపీ ఇది నిర్వహించాలి, వారిని అందరినీ కూడా వారితో మాట్లాడాలనేది కూడా కర్ణాటక ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే అక్కడ భారీగా పోలీసులను మోహరించారు. ఇప్పుడు ఆలయ నిర్వాహకుడితో ఇప్పుడు మాట్లాడే యోచనలో కూడా బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర ఉన్నారు. వారితో మాట్లాడిన తర్వాత ఎటువంటి అంశాలను వారితో చర్చిస్తారు ఏంటి అనేది కూడా చూడాల్సింది. ఇప్పటికే ఆలయ నిర్వాహకుడిపై కూడా అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యం, అంటే దాదాపు 10 సంవత్సరాల నుంచి అతనే ఆలయ నిర్వాహకుడిగా ఉన్నాడు, ఆయనకు తెలియకుండా ఏం జరగదు అనేది కూడా కొంత ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మంజునాథ ఆలయ పరిసర ప్రాంతాల్లో ఏం జరిగింది, నేత్రావతి పరిసర ప్రాంతాల్లో ఏం జరిగింది, ఆ స్పాట్ లో డివైడ్ చేసిన నేపథ్యంలో అక్కడ మృతదేహాలు ఉన్నాయా లేదా, కొన్ని గ్రౌండ్ మార్క్స్ కూడా చేంజ్ అయిన నేపథ్యంలోనే కొంచెం ఆనవాళ్లను గుర్తుపట్టడం, శ్వాసను గుర్తుపట్టడం కూడా పారిశుద్ధ్య కార్మికుడికి ఇబ్బందిగా మారినట్లు కూడా తెలుసు. అయినప్పటికీ కూడా తవ్వకాలు కొనసాగిస్తూనే ఉన్నారు. చూడాలి మరి ఏం జరగబోతుంది. ఈ రోజు బీజేపీ చెలో ధర్మస్థలకు పిలుపునిచ్చే నేపథ్యంలో అక్కడ భారీగా బీజేపీ నేతలందరూ కూడా చేరుకున్నారు, పోలీసులు కూడా భారీగా మోహరించారు. ఈ రోజు నిరసన అనంతరం విజయేంద్ర మీడియాతో మాట్లాడబోతున్నారు. మీడియాతో అంటే దానికన్నా ముందు ఆలయ నిర్వాహకులతో కూడా మాట్లాడిన తర్వాత ఇటు మీడియాతో వివరాలు వెల్లడించనున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ సిట్టు దర్యాప్తుకు వ్యతిరేకం కాదు, నిష్పక్షపాతంగా వ్యవహరించాలి, ప్రభుత్వం కూడా దీంతో జోక్యం చేసుకుని వీళ్ళంత త్వరగా ఏం జరిగిందనేది నిజాలు నిగ్గు తేల్చాలనేది కూడా బీజేపీ డిమాండ్ చేస్తూ ఉంది. రైట్ శివ, ఆలయ ధర్మకర్త వీరేంద్ర హెగ్డే బీజేపీకి చెందిన పర్సన్ అవ్వడం, అలాగే ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర కూడా ధర్మస్థలకు రావడంతో ఈ కేసు కంప్లీట్గా కాంగ్రెస్కి బీజేపీకి మధ్య ఒక పొలిటికల్ టర్న్ కంప్లీట్గా తీసుకుంటుంది అని భావించవచ్చా?
డెఫినెట్ గా ఏ చిన్న విషయం కూడా అక్కడ ఫైట్ ఏ గొడవ జరిగినా కానీ అక్కడ రాజకీయ రంగు పులుపుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ తీవ్రమైన నిరసన వ్యక్తం అవుతుంది, తీవ్రమైన ఆందోళన వ్యక్తం అవుతుంది. 1998 నుంచి 2014 మధ్య తీవ్రమైన ఘటనలు, అత్యాచార ఘటనలు, హత్యలు జరిగాయి. దానికి సంబంధించిన డెడ్ బాడీస్ అన్ని కూడా నేనే ఖననం చేశాను అనేది మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చెప్తున్న నేపథ్యంలో అప్పుడు ఎన్ని ప్రభుత్వాలు మారాయి, ఆ సమయంలో ఏ ప్రభుత్వ అధికారులు ఉంది, ఏ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉంది, ఇవన్నీ కూడా వేరే చేసుకుని దానికి సంబంధించి కూడా అందరూ చర్చించుకునే అవకాశం ఉంటుంది. అంటే ఇద్దరు కూడా విమర్శలు ప్రతివిమర్శలు అనేవి ఇరు పార్టీల మీద ఉండే అవకాశం ఉంది. అంటే ఆ సందర్భంలో ఏ పార్టీ అధికారంలో ఉంది, ఆ సమయంలో మీరేం చేశారు, తర్వాత మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరేం చేశారు అనే అంశాలపై కూడా ప్రధానంగా అందరూ కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే ఇది రాజకీయ విమర్శలు కూడా తాగిస్తోంది. ఇటు ఆలయ నిర్వాహకుడు బీజేపీ కావడం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతుంది. కాబట్టి ఏం జరగబోతుందని చూడాల్సింది. కానీ లాస్ట్ టర్మ్ అనేది బీజేపీ అధికారులు ఉంది, అంతమంది మీరేం చేశారనేది కూడా ఆ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే విమర్శలు ప్రతి విమర్శలతో ఈ ధర్మస్థల వివాదం అనేది రోజు రోజుకు ఊపందుకుంటోంది. ఈ రోజు బీజేపీ నిరసనకు పిలిపించిన నేపథ్యంలో మరింత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలోనే కర్ణాటక ప్రభుత్వం భారీగా పోలీసులను మోహరించేసి ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలంటూ కూడా పోలీసు ఉన్నత స్థాయి అధికారులను కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తర్వాత ఇప్పుడు నిరసన తెలియజేసిన తర్వాత ఆలయ నిర్వాహకులతో విజయేంద్ర మాట్లాడతారు కాబట్టి ఆయన ఎటువంటి అంశాలపై చర్చిస్తారు, ఎటువంటి విషయాలను ఆయన నుంచి తెలుసుకున్నారనే అంశాలపై కూడా ఆయన మీడియాతో మాట్లాడే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ. ధర్మస్థలలో ప్రస్తుతం హైటెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. బీజేపీ కార్యకర్తలు తమ నిరసనని వ్యక్తం చేస్తున్నాయి. ధర్మస్థల ఘటనలకు సంబంధించి ఆలయంపై కానీ అక్కడ కార్యకర్తలపై, ధర్మకర్తలపైన అసత్య ప్రచారం జరుగుతుంది. దీన్ని నిలువరించాలంటూ బీజేపీ పెద్ద ఎత్తున నిరసన అయితే చేపడుతోంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు కర్ణాటక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బివై విజయేంద్ర ధర్మస్థల మంజునాథ స్వామిని దర్శించుకున్నారు. అయితే చలో ధర్మస్థలకు బీజేపీ ఎమ్మెల్యేని పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రాక ధర్మస్థల క్షేత్రం అంతా కూడా కాషాయమయమైంది. రైట్, విజయేంద్ర ఏం మాట్లాడారో ఒకసారి బయట చూద్దాం. ಇವತ್ತು ತನಿಖೆ ನಡೀತಾ ಇರತಕ್ಕಂಥ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಅನೇಕ ಗೊಂದಲಗಳು, ಅಪಪ್ರಚಾರಗಳು ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಯಥೇಚ್ಛವಾಗಿ ನಡೀತಾ ಇದೆ. ಕೆಲವು ಹೇಳಿಕೆಗಳನ್ನ ನಮ್ಮ ಮಾಧ್ಯಮದ ಸ್ನೇಹಿತರು ಕೂಡ ಗಮನಿಸಬೇಕು. ಮೊದಲನೇದಾಗಿ ಉಸ್ತುವಾರಿ ಸಚಿವರುಗಳಾಗಿರುವಂತ ದಿನೇಶ್ ಗುಂಡೂರಾವ್ ಅವರು ಇವತ್ತು ಲೆಫ್ಟಿಸ್ಟ್ ಕೆಲವು ಗುಂಪುಗಳೇನಿದ್ದಾವೆ ಅವರ ಒತ್ತಡಕ್ಕೆ ಮಣಿದು ನಾವು ಇದಕ್ಕೆ ತನಿಖೆಗೆ ಆದೇಶ ಮಾಡಿದ್ದೇವೆ ಅನ್ನೋ ಮಾತನ್ನು ಕೂಡ ಹೇಳಿದ್ದಾರೆ. ಸ್ವತಃ ಈ ರಾಜ್ಯದ ಉಪಮುಖ್ಯಮಂತ್ರಿಗಳು ಡಿ.ಕೆ. ಶಿವಕುಮಾರ್ ಅವರು ಇದರ ಹಿಂದೆ ಒಂದು ಷಡ್ಯಂತ್ರ ಅಡಗಿದೆ ಅನ್ನೋ ಮಾತನ್ನ ಅವರು ಕೂಡ ಉಲ್ಲೇಖ ಮಾಡಿದ್ದಾರೆ. ಇವತ್ತು ನಾವಿಲ್ಲಿ ಬಂದಿರತಕ್ಕಂಥದ್ದು ಅಥವಾ ನಾವು ಇಷ್ಟೇನೆ, ಇವತ್ತೇನು ತನಿಖೆ ನಡೀತಾ ಇದೆ, ತನಿಖೆಯ ಬರದಲ್ಲಿ ಏನು ಅಪಪ್ರಚಾರಗಳು ನಡೀತಾ ಇದೆ, ಈ ಅಪಪ್ರಚಾರಕ್ಕೆ ಕಡಿವಾಣ ಆಗ್ತಕ್ಕಂಥ ಕೆಲಸ ಯಾರು ಮಾಡಬೇಕು? ರಾಜ್ಯ ಸರ್ಕಾರವೇ ಮಾಡಬೇಕಾಗಿತ್ತು. ರಾಜ್ಯ ಸರ್ಕಾರ ಈ ಅಪಪ್ರಚಾರಗಳಿಗೆ ಕಡಿವಾಣ ಹಾಕ್ದೇನೆ ಇವತ್ತು ಅಪರಾಧವನ್ನ ಎಸಗಿದೆ. ನಾನಿವತ್ತು ರಾಜ್ಯದ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳಿಗೆ ಏನು ಅಪಪ್ರಚಾರಕ್ಕೆ ಇವತ್ತು ಕಡಿವಾಣ ಹಾಕದೇ ಇರತಕ್ಕಂಥ ಸಂದರ್ಭದಲ್ಲಿ ರಾಜ್ಯದ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳಿಗೆ ನಾಡಿನ ಜನತೆ ಒಂದು ಕ್ಷಮೆನ ಕೇಳಬೇಕು ಅಂತ ನಾನು ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಆಗ್ರಹ ಮಾಡ್ತಾ ಇದ್ದೇನೆ. ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ ಈ ವಿಚಾರದಲ್ಲಿ ರಾಜಕಾರಣ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ. ಆದರೆ ಧರ್ಮಸ್ಥಳ ಶ್ರೀ ಕ್ಷೇತ್ರ ಧರ್ಮಸ್ಥಳ ಮಂಜುನಾಥೇಶ್ವರರ ಬಗ್ಗೆ, ಅಣ್ಣಪ್ಪ ಸ್ವಾಮಿ ಬಗ್ಗೆ ಏನು ಈ ರೀತಿ ಅಪಪ್ರಚಾರದ ಮುಖೇನ ಅಸಂಖ್ಯಾತ ಭಕ್ತರಲ್ಲಿ ಒಂದು ರೀತಿ ಗೊಂದಲವನ್ನ ಸೃಷ್ಟಿ ಮಾಡತಕ್ಕಂಥ ಷಡ್ಯಂತ್ರವು ಕೂಡ ಇದರಿಂದ ಅಡಗಿದೆ. ಹಾಗಾಗಿ ಸರ್, ಈಗ ಇನ್ನೊಂದು ಕಾಂಗ್ರೆಸ್ನವರು ನಿಮ್ಮ ಮೇಲೆ ಈಗ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, ಆರೋಪ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಈಗ ಖಂಡ್ರೆ ಅವರು ನಿನ್ನೆ ಹೇಳಿದ್ದಾರೆ ಇದನ್ನೆಲ್ಲ ಕಳಿಸಿರೋದು ಬಿಜೆಪಿ ಅವರು, ಇದಕ್ಕೆಲ್ಲ ಹಿಂದೆ ಇರೋದು ಬಿಜೆಪಿ ಅವರು. ನೋಡಿ, ದಿನೇಶ್ ಗುಂಡೂರಾವ್ ಅವರ ಹೇಳಿಕೆಗೆ ಖಂಡ್ರೆ ಅವರು ಏನು ಉತ್ತರ ಕೊಡ್ತಾರೆ? ಡಿ.ಕೆ. ಶಿವಕುಮಾರ್ ಅವರ ಹೇಳಿಕೆಗೆ ಖಂಡ್ರೆ ಅವರಾಗ್ಲಿ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳಾಗ್ಲಿ ಏನು ಉತ್ತರವನ್ನು ನೀಡ್ತಾರೆ? ನಾನು ಆಗ್ಲೇ ಹೇಳಿದ್ನಲ್ಲ, ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ ಧರ್ಮಸ್ಥಳದ ವಿಚಾರದಲ್ಲಿ, ಶ್ರೀ ಕ್ಷೇತ್ರದ ವಿಚಾರದಲ್ಲಿ ನಾವು ರಾಜಕಾರಣ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ. ಆದ್ರೆ ಇವತ್ತು ಅಸಂಖ್ಯಾತ ಭಕ್ತರಲ್ಲಿ ಇವತ್ತೇನು ಗೊಂದಲ ಸೃಷ್ಟಿ ಮಾಡ್ತಕ್ಕಂಥ ಒಂದು ಷಡ್ಯಂತ್ರ ಇದರಿಂದ ಅಡಗಿದೆ.
ಅಪಪ್ರಚಾರಗಳೇನು ನಡೀತಾ ಇದೆ, ಇದ್ರ ಬಗ್ಗೆ ರಾಜ್ಯ ಸರ್ಕಾರ ಯಾಕೆ ಇನ್ನೂ ಎಚ್ಚೆತ್ತುಕೊಂಡಿಲ್ಲ? ಇವತ್ತು DK ಶಿವಕುಮಾರ್ ಉಪಮುಖ್ಯಮಂತ್ರಿಗಳು ಸಂದರ್ಭ ಬಂದಾಗ ಷಡ್ಯಂತ್ರ ಬಹಿರಂಗಪಡಿಸ್ತೇವೆ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. ಯಾಕೆ ಇನ್ನೂ ಸಂದರ್ಭ ಬಂದಿಲ್ವಾ? ಹಾಗಾದ್ರೆ ಇನ್ನೆಷ್ಟು ಅಪಪ್ರಚಾರಗಳು ನಡಿಬೇಕಾಗಾದ್ರೆ? ಇನ್ನೂ ಸಂದರ್ಭ ಬಂದಿಲ್ವಾ ಹಾಗಾದ್ರೆ DK ಶಿವಕುಮಾರ್ ಅವ್ರಿಗೆ? ಇದು ನಾನಲ್ಲ, ರಾಜ್ಯದ ಜನ ಇವತ್ತು ಪ್ರಶ್ನೆ ಕೇಳ್ತಾ ಇದ್ದಾರೆ ವಿಚಾರದಲ್ಲಿ. ಹಾಗಾಗಿ ರಾಜ್ಯ ಸರ್ಕಾರ ಇದ್ರ ಬಗ್ಗೆ ಉತ್ತರವನ್ನು ನೀಡಬೇಕಾಗ್ತದೆ. ಇವತ್ತು ಯಾರು ಆರೋಪಿಗಳು, ಇವತ್ತು ಆರೋಪವನ್ನು ಮಾಡ್ತಕ್ಕಂಥ ವ್ಯಕ್ತಿಗಳೇನಿದ್ದಾರೆ, ಇದರಿಂದ ಇರ್ತಕ್ಕಂಥ ಶಕ್ತಿಗಳು ಯಾವ್ಯಾವ ಇದ್ದಾವೆ, ಇದ್ರ ಬಗ್ಗೆನೂ ಕೂಡ ಸಮಗ್ರವಾಗಿ ತನಿಖೆ ಮಾಡಬೇಕಾಗ್ತದೆ ರಾಜ್ಯ ಸರ್ಕಾರ. ಇದರ ಹಿಂದೆ ಒಬ್ರು ಎಂಪಿನೂ ಇದ್ದಾರೆ ಅನ್ನೋದಿದೆ. ನಾ ಯಾರ ಬಗ್ಗೆನೂ ಕೂಡ ಉಲ್ಲೇಖ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ. ರಾಜ್ಯದ ಒಬ್ಬ ಜವಾಬ್ದಾರಿ ಸ್ಥಾನದಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಮಾನ್ಯ DK ಶಿವಕುಮಾರ್ ಅವರು ಮೊನ್ನೆ ಸದನದಲ್ಲೂ ಕೂಡ ಹೇಳಿದ್ದಾರೆ, ನಾನು ಕೂಡ ಧರ್ಮಸ್ಥಳದ ಈ ಮಂಜುನಾಥೇಶ್ವರನ ಪರಮ ಭಕ್ತ ಇದ್ದೇನೆ ಅನ್ನೋದನ್ನ ಹೇಳಿದ್ದಾರೆ. ಅವ್ರು ನಿಜವಾಗ್ಲೂ ಕೂಡ ಪರಮ ಭಕ್ತರಾಗಿದ್ರೆ ತಡ ಮಾಡ್ದೇನೆ ಯಾರ್ಯಾರು ಪಿತೂರಿ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ, ಇದರಿಂದ ಈ ಷಡ್ಯಂತ್ರದಿಂದ ಯಾರ್ಯಾರಿದ್ದಾರೆ, ಅದು ಸಂಸದರು ಇರ್ಬೋದು, ಯಾರೇ ಇರ್ಬೋದು, ಆ ಷಡ್ಯಂತ್ರವನ್ನ ಬಹಿರಂಗಪಡಿಸಬೇಕು ಅನ್ನೋದನ್ನ ಆಗ್ರಹ ಮಾಡ್ತಾರೆ. DK ಶಿವಕುಮಾರ್ ಹೇಳುವಂತದ್ದು ಬಿಜೆಪಿ ಅವರು ಈ ವಿಚಾರದಲ್ಲಿ ರಾಜಕಾರಣ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ, ಆರಂಭಿಕ ಅಂತ ಸುಮ್ಮನೆ ಇದ್ರು ಅಂತ ಹೇಳಿ. ನಾನು ಹೇಳಿದ್ವಲ್ಲ, ನಾವು ತನಿಖೆ ಆಗಬೇಕು, ನಿಷ್ಪಕ್ಷಪಾತವಾಗಿ ತನಿಖೆ ಆಗಬೇಕು, ಪಾರದರ್ಶಕವಾಗಿ ತನಿಖೆ ಆಗಬೇಕು ಅಂತ ಇವತ್ತು ಕೂಡ ನಾವು ಸುಮ್ಮನೆ ಕೂತಿದ್ದೇವೆ. ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ ರಾಜಕಾರಣ ಮಾಡಿದ್ದೇ ಆಗಿದ್ರೆ ಇದನ್ನ ಕಾಯ್ತಕ್ಕಂಥ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ. ಆದ್ರೆ ಇವತ್ತು ಕೋಟ್ಯಾಂತರ ಭಕ್ತರು ಇವತ್ತು ಬಹಳ ನೋವಿನಲ್ಲಿದ್ದಾರೆ, ಇವತ್ತು ಆ ನೋವಿನಲ್ಲಿದ್ದಾರೆ. ಹಾಗಾಗಿ ನಾವು ಅದಕ್ಕೆ ರಾಜಕಾರಣ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ. ಇವತ್ತು ಷಡ್ಯಂತ್ರ ಅಂತೇಳಿ ಉಪಮುಖ್ಯಮಂತ್ರಿಗಳು ಹೇಳಿದಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಆ ಷಡ್ಯಂತ್ರ ಬಹಿರಂಗ ಪಡಿಸಬೇಕು ಅನ್ನೋದನ್ನ ಆಗ್ರಹ ಮಾಡ್ತಾರೆ. ನಾಳೆ ಸದನದಲ್ಲಿ ಅವರು ವರದಿ ಕೊಡ್ತಾರೆ. ಆದ್ರೆ ಒಂದು ಈಗ ಈ ಎಲ್ಲ ಬೆಳವಣಿಗೆಗಳ ಹಿಂದೆ ಒಂದು ಲೆಫ್ಟಿಸ್ಟ್ ಗ್ರೂಪ್ ಇದೆ ಅಂತ ಯಾವುದೇ 17 ಸ್ಪಾಟ್ಗಳಲ್ಲಿ ಎಡಪಂಥೀಯ ಸಂಘಟನೆಗಳಿದ್ದಾವೆ ಅಂತೇಳಿ ಸ್ವತಃ ದಿನೇಶ್ ಗುಂಡೂರಾವ್ ಹೇಳಿದ್ದಾರೆ. ಎಡಪಂಥೀಯ ಸಂಘಟನೆಗಳು ಇದರಿಂದ ಇದ್ದಾರೆ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಎಲ್ಲವೂ ಕೂಡ ಸಮಗ್ರವಾಗಿ ತನಿಖೆ ಆಗಬೇಕು. ತನಿಖೆ ಏನ್ ನಡೀತಾ ಇದೆ, ತನಿಖೆ ಹೇಗೆ ನಡೀಬೇಕು ಅದನ್ನ ನಾನು ಹೇಳೋದಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. ಆದ್ರೆ ಒಂದಂತೂ ಸತ್ಯ, ನಾವು ಸದನದಲ್ಲೂ ಕೂಡ ಆಗ್ರಹ ಪಡಿಸಿದ್ದೇವೆ, ಇದ್ರ ಬಗ್ಗೆ ಮಧ್ಯಂತರ ವರದಿಯನ್ನ ರಾಜ್ಯ ಸರ್ಕಾರ ಮಂಡಿಸಬೇಕು. ಇದನ್ನ ಹುಚ್ಚಾಟ ಹೀಗೆ ಮುಂದುವರಿದೇನೆ ಇದೆಲ್ಲದಕ್ಕೂ ಕೂಡ ಶೀಘ್ರದಲ್ಲೇ ಇತಿಶ್ರೀ ಹಾಡಬೇಕು. ಧನ್ಯವಾದ. ರೈಟ್ ವಿಜಯೇಂದ್ರ, కర్ణాటక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర మీడియాతో మాట్లాడుతూ ఆయన పలు విషయాల్ని వెల్లడించారు. ఆలయంపై ఆలయ ధర్మకర్తలపై వస్తున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. కానీ తాము సిట్ విచారణకు మాత్రం వ్యతిరేకం కాదంటూ క్లారిటీ ఇచ్చారు. ధర్మస్థలంపై తప్పుడు ప్రచారం అడ్డుకునేందుకే ఈ నిరసన చేస్తున్నట్లుగా విజయేంద్ర క్లారిటీ ఇచ్చారు. సిట్ విచారణ అనేది నిష్పక్షపాతంగా జరగాలంటూ ఆయన డిమాండ్ చేశారు. ధర్మస్థల క్షేత్రంపై వస్తున్న అసత్య ప్రచారంపై ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలంటూ విజయేంద్ర మెన్షన్ చేశారు. ధర్మస్థల కేసును బీజేపీ రాజకీయం చేయట్లేదు అంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. భక్తుల మనోభావాలను, హిందూ ధర్మానికి విఘాతం కలగకుండా చూడాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ధర్మస్థల ఖననాల కేసులో తప్పుడు ప్రచారంపై కఠిన చర్యలు తీసుకుంటామన్న డిప్యూటీ సీఎం డీకే ఇప్పటి వరకు ఆయన ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ కూడా విజయేంద్ర ప్రశ్నిస్తున్నారు. యాక్షన్ తీసుకునేందుకు ప్రభుత్వానికి ఇంకా టైం కావాలా, సందర్భం ఇంకా రావట్లేదా అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. ఈ సంచలన కేసులో వెనక ఎవరున్నారు, ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తులో ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి, వెలుగులోకి వస్తున్నాయనేది ప్రజలకు చెప్పాలంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. స్పష్టమైన ఆధారాలు ఇప్పటివరకు ఏం జరిగాయి, ఇప్పటివరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ పోలీసులకు కానీ సిట్ అధికారులకు కానీ లభించింది, ఈ వివరాలన్నీ బయట పెట్టాలి, బయట పెడితేనే దీని వెనుక ఎవరున్నారు ఏంటి అనేది కూడా ప్రజలకు క్లారిటీ వస్తుంది. ఈ వివాదాన్ని బీజేపీకి స్వార్థ రాజకీయాలకి వాడుకుంటూ బీజేపీపై అసత్య ప్రచారం చేస్తూ వాడుకోవద్దంటూ కూడా ఆయన సీఎంకు డిప్యూటీ సీఎంకు ఆయన హితవు పలికారు. డిప్యూటీ సీఎం సమగ్ర విచారణ జరిపిస్తా అన్నారు. ఇప్పటి వరకు ఆయన ఎందుకు విచారణ చేయట్లేదు అంటూ కూడా విజయేంద్ర అయితే ప్రశ్నించారు. మొత్తంగా ధర్మస్థలంలో మాత్రం
ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర రాకతో బీజేపీ కార్యకర్తలు నేతలు అంతా కూడా ఒక్కసారిగా బయటకు వచ్చి తమ నిరసనని వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ పైన అలాగే ఆలయ ధర్మకర్తలపైన ఆలయంపై అసత్య ప్రచారాన్ని అడ్డుకోవడం ఒక్కటే మా ప్రధాన ఉద్దేశం, అంతేకాని సిట్ విచారణకి మేము వ్యతిరేకం కాదు. ధర్మస్థలంలో ఏం జరుగుతుంది, ఇప్పటివరకు ఎన్ని అస్థిపంజరాలు దొరికాయి, ఇప్పటివరకు ఈ కేసులో లభ్యమైన వివరాలన్నీ కూడా ప్రజల ముందు ఉంచి స్పష్టత ఇవ్వాలంటూ కూడా విజయేంద్ర డిమాండ్ చేస్తున్నారు.